ముప్పావు ఇంచ్ తీస్తున్నాను. 0.75 తీసుకుంటున్నాను. ఫ్రంట్ వచ్చేసరికి కొంచెం తక్కువ తీసుకోవాలి, బ్యాక్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ప్రిన్స్ కట్కి పైనుంచి ఇక్కడ వరకు 10.5 ఇంచ్ 10.5కి ఒక మార్క్ చేసుకోవాలి. సేమ్ ఈ కింద వచ్చి 3.5కి ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 మార్క్ చేసుకోవాలి. ఇదే 3.5 మీద ఇక్కడికి 10.5 ఉంది కదా, ఇక్కడ వరకు ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10.5 తీసుకున్నాం కదా, ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని ఈ కింద డౌన్లోంచి ఇక్కడ నుంచి ఇక్కడ విడ్త్ వచ్చి 3.5కి ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5కి ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఈ క్యాప్లో 1.5 ఇంచ్కి లైన్ వేసుకోవాలి. లైన్ వేసుకొని ఈ రెండింటిని ఇలా కలపాలి. ఇలా ఇలా జస్ట్ షేప్ తీయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఉంది కదా, ఇక్కడికి డ్రా చేసుకోవాలి కర్వ్ లైన్. ఓకేనా? ఇక్కడ కొంచెం డాట్కి కొంచెం లైట్గా కట్ చేసేయాలి. ఇక్కడ కింద ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఒక 1/2 ఇంచ్ని ఎక్స్ట్రా తీసుకున్నాం. ఇక్కడ షేప్ వచ్చేదానికోసం ఇలాగా ఇదే లైన్కి మార్కింగ్ చేసుకున్నాం. ఓకే, ప్రిన్స్ కట్ అన్నప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా రావాలి. నేను క్లాస్ సరిపోలేదు, 8 కదా, ఇక్కడ 8కి 1.5 ఇంచ్ మార్జిన్ అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నేను తర్వాత జాయింట్ వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం. సెంటర్ పాయింట్ని మనము ఇలా ఖర్చు వేసుకోవాలి. ఈ సెంటర్ని కూడా ఇప్పుడు ఇది మారిపోకుండా ఇలా మార్క్ చేసుకున్నాం. ఓకేనా? ఇది తక్కువ వచ్చింది కదా, ఇది మనం జాయింట్ వేసుకున్నాం. పీస్ జాయింట్ వేసుకున్నాం. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టి కట్ చేసేస్తున్నాం. ఇలా కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. హ్యాండ్స్ వచ్చి ఫుల్ స్లీవ్స్, దాన్ని చూపిస్తాను వితౌట్ లైనింగ్. అది